గుర్రాల కాపరి. ఒకప్పుడు అనంతపురం జిల్లాలోని ఓ చిన్న గ్రామం దగ్గర విస్తారమైన మైదానం ఉండేది. ఆ మైదానంలో గ్రామస్తులకు చెందిన గుర్రాలను మేపే బాధ్యత రామయ్య అనే యువకుడికి ఉండేది. అందరూ అతన్ని ప్రేమగా గుర్రాల కాపరి రామయ్య అని పిలిచేవారు. రామయ్య చాలా పేదవాడు అయినా, అతని మనసు మాత్రం ఎంతో ధనవంతమైనది. గుర్రాలంటే అతనికి ప్రాణం. వాటిని తన కుటుంబ సభ్యుల్లా చూసుకునేవాడు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే రామయ్య గుర్రాలను తీసుకుని మైదానానికి బయలుదేరేవాడు. వాటికి నీళ్లు పెట్టడం, గడ్డి పెట్టడం, గాయాలేమైనా ఉన్నాయా అని చూసుకోవడం అతని నిత్యకృత్యం. గుర్రాలు కూడా రామయ్య మాట వినేవి. అతను పిలిస్తే చాలు, వెంటనే దగ్గరకు వచ్చేవి. ఇది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయేవారు. ఒకరోజు గ్రామానికి రాజు సైన్యం వచ్చింది. రాజుకు యుద్ధానికి మంచి గుర్రాలు కావాలట. గ్రామంలోని గుర్రాలన్నింటినీ పరీక్షించాలని సైనికాధికారి ప్రకటించాడు. గుర్రాలు బలంగా, వేగంగా ఉండాలని చెప్పారు. గ్రామస్తులు భయపడ్డారు. తమ గుర్రాలను తీసుకుపోతారేమోనని ఆందోళన చెందారు. ఆ రోజు రామయ్య గుర్రాలను సైనికుల ముందు తీసుకువచ్చాడు. సైనికులు గుర్రాలను పరుగెత్తించారు, ఎగరేశారు, బరువులు మోయించారు. అన్ని గుర్రాలు అద్భుతంగా ప్రదర్శించాయి. సైనికాధికారి ఆశ్చర్యపోయి, ఈ గుర్రాలు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నాయి అని అడిగాడు. అప్పుడు గ్రామ పెద్దలు రామయ్యను చూపిస్తూ, ఇవి అన్నీ మా గుర్రాల కాపరి రామయ్య వల్లే. అతను గుర్రాలను తన పిల్లల్లా చూసుకుంటాడు అని చెప్పారు. సైనికాధికారి రామయ్య దగ్గరకు వచ్చి, నువ్వు రాజు కొలువులో పనిచేయాలనుకుంటావా అని అడిగాడు. రామయ్య కాస్త ఆలోచించి, ప్రభూ, నాకు ఈ గుర్రాలే ప్రపంచం. వీటిని వదిలి నేను ఉండలేను. కానీ రాజుకు సేవ చేయాలంటే ఇక్కడే ఉండి గుర్రాలను చూసుకునే అవకాశం ఇవ్వండి అన్నాడు. అతని మాటల్లో నిజాయితీ చూసి సైనికాధికారి కదిలిపోయాడు. ఆ విషయానికి రాజుకి చేరింది. రాజు స్వయంగా గ్రామానికి వచ్చాడు. రామయ్యను కలసి, అతని గుర్రాలపై ఉన్న ప్రేమను చూసి ఎంతో సంతోషించాడు. రాజు ఆదేశంతో రామయ్యను రాజు గుర్రాల ప్రధాన కాపరిగా నియమించారు. గ్రామంలోని గుర్రాలన్నీ రాజు సంరక్షణలోకి వచ్చాయి, కానీ వాటిని చూసుకునే బాధ్యత మాత్రం రామయ్యకే ఇచ్చారు. ఆ రోజు నుంచి రామయ్య జీవితం మారింది. పేదవాడైన అతను గౌరవం పొందాడు. కాని అతని మనసు మాత్రం మారలేదు. ఇప్పటికీ అతను ఉదయాన్నే గుర్రాల దగ్గరికి వెళ్ళి, వాటితో మాట్లాడుతూ, ప్రేమగా చూసుకునేవాడు. ఈ కథ మనకు ఒక గొప్ప బోధ నేర్పుతుంది. మన పని ఎంత చిన్నదైనా, దానిని మనసుతో చేస్తే అది మనకు గౌరవం, గుర్తింపు తీసుకువస్తుంది. ప్రేమ, నిబద్ధత ఉంటే అదృష్టం తానే మన వెంట వస్తుంది.